నమస్కారం ముల్లపూడి గారు. నమస్కారం ముఖేష్ అంబానీ గారు. ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం. బయట ప్రపంచం ఎలా తయారైపోయిందంటే, సో, ఇన్ని రోజులు భర్త భార్యని చంపేవాడు. హ్మ్. ఇప్పుడు భార్యలే భర్తల్ని చంపుతున్నారు. హ్మ్. దేనికోసం అనయ్యా అంటే, నాకిష్టం లేని పెళ్లి తల్లిదండ్రులు చేశారు. నాకు వీడంటే ఇష్టం. వీనితో కాపురం చేయాలి నేను. వీడు నాకొద్దు. కట్టుకున్నోడొద్దు అని చెప్పేసి రకరకాల వింత పోకడలైతే పోతున్నటువంటి పరిస్థితిని మనం బయట చూస్తా ఉన్నాం. హ్మ్. సో మీరిందాక చెప్పారు ఇది కలియుగం కాదు కామయుగం అని హ్మ్. చెప్పేసి. ఇంకా మరికొన్ని చోట్ల చూస్తే ఇటీవల కాలంలో మనం కర్ణాటక ప్రాంతాల్లో చూస్తే చిన్న ఏజ్ వాళ్ళకి హెచ్ఐవి రావడం. ఇది ఏందయ్యా అంటే లైంగిక కలయిక అని కూడా కొంచెం బయటపడడం. అంటే అసలు ఈ ప్రపంచం ఎటుపోతుంది అసలు? రో తెల్లవారుజామున మనం ఒక పేపర్ చూస్తే రకరకాల వార్తలు. భార్యలు భర్తలను చంపడం అనో, లేకపోతే పెద్ద వయసు ఆవిడ చిన్న అబ్బాయితోని ఎఫ్ఐఆర్ పెట్టుకోవడము. ఇలా అంటే విచ్చలవిడి పోకడ. అసలు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అంటే ఈ కలియుగంలో జరిగేటి అన్నీ ఇలానే ఉంటాయా? ఇంకా రాను రాను ఇంతకు మించి రెట్టింపు జరుగుతాయని ఇందాక మరి మాటల్లో నాకు తెలియజేశారు. అసలు ఏం జరగబోతుందంటున్నారు అసలు? పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జగద్గురువు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమైన ఆయన తమ కాలజ్ఞానంలో చక్కగా రాశారు. కలియుగాంతానికి దగ్గరికి వెళుతున్న కొద్దీ యుగధర్మం మారిపోయి మొత్తం అంతా కూడా ఏమవుతాయి, వావి వరసలు లేనటువంటి కామం పెరిగిపోతుంది సుమా అన్నారు. కాబట్టి ఈ కలియుగాంతం అని అనగానే మనం అందరం ఏమనుకుంటామంటే ఈ యుగం ఆగిపోద్దేమో, మొత్తం అందరూ చచ్చిపోతారేమో అనుకుంటాం. మన గురువుగారు అయినటువంటి రమణ దీక్షితులు గారు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన పూజారిగా చేసిన ఆయన క్లియర్గా చెప్పారు, కలియుగాంతం అంటే మొత్తం జనమంతా చచ్చిపోరు. 100%లో మనకి 10 పాళ్ళల్లో 9 పాళ్ళ మంది అవినీతి పరులు చచ్చిపోతారు. ఎవరైతే అనుష్ఠానం చేసుకుంటూ ఎవరైతే మంచిగా ధర్మం కోసం పోరాడతారో, పూజలు పునస్కారాలు ఆస్తికవాదులు అలాంటి వాళ్ళు మాత్రమే మిగులుతారు, ఇక మిగతా వాళ్ళంతా చనిపోతారు అన్నారు. అంటే అధర్మం వైపు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా, పంతులు గారి వృత్తిలో ఉన్నా, పండితుల వృత్తిలో ఉన్నా, గురువుల వృత్తిలో ఉన్నా ఎవరైనా సరే చనిపోతారు. అలాగే ఈ యొక్క మంచి వృత్తుల్లో కటికోడైనా సరే, వాడికి మాంసం కొట్టు రన్ చేస్తున్నా సరే, వాడు ధర్మంగా వెళుతున్నాడు అనుకోండి, వాడు బ్రతుకుతాడు. ఇది సినిమాల్లో కూడా మనకు చూపించారు. అందువలన ఈ కలియుగంలో ఏంటంటే ఇది కామయుగం. ఈ కామయుగంలో వావి వరసలు ఉండవు. మొన్న ఒక టీచర్ని ఒక స్టూడెంట్ ఎఫైర్ పెట్టుకుందామే చిన్న స్టూడెంట్తో, వాడు నరికి పారేసాడు. వాళ్ళ హస్బెండ్కి తెలిసిపోతుందని వీడిని దూరంగా పెడితే ఏం జరిగింది, వీడు చంపేశాడు. సో ఇది ఈ కాలం నుంచి కాదు, ఇది చాలా కాలం నుంచి నడుస్తుంది. ఏది చిన్నవాళ్ళతో ఎఫైర్లు పెట్టుకోవడం. వయసులో పెద్దన్నవాళ్ళు ఇంతకుముందు ఆయుక్షీణం రా బాబు అనేవారు. ఆయుక్షీణం అంటే వీళ్ళు అసలు 1 డే పెద్దగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకునేవారు కాదు. ఇప్పుడు పెళ్ళిళ్ళలో కూడా చేసేసుకుంటున్నారు. ఇంకా మీరు కామం వరకు ఎందుకు వెళ్తారు, ఎఫైర్స్ వరకు తల్లిదండ్రులే ఆమోదిస్తున్నారు. ఇప్పుడు కట్నం కోసం ఆశపడి, లేకపోతే అమ్మాయి స్టేటస్ కోసం ఆశపడి వాళ్ళు ఏం చేస్తున్నారు, అమ్మాయికి మంచి ఉద్యోగం ఉంది కదా, 4 సంవత్సరాలు పెద్దన్న అమ్మాయిని, 2 సంవత్సరాలు పెద్దన్న అమ్మాయిని చేసేస్తున్నారు. వీళ్ళు కూడా చేసేసుకుంటున్నారు. సో ఆయుక్షణం కాకపోతే ధర్మానికి హాని కలుగుతుంది. ఎందువలన చేసుకోకూడదు అని పెద్దలు నియమం పెట్టారు. మగాడే పెద్దోడై ఉండాలా, పిల్ల చిన్నదై ఉండాలా. అలా వినడం వల్ల ఏమవుతుంది, ఆడదానికి మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది, తొందరగా ముసలితనం వస్తుంది. మెచ్యూరిటీ ఒక అన్న, మన గురువుగారులు చెప్పారు, చాగంటి గారు గరికపాటి గారు, ఏమని, ఒక అన్న ఉండొచ్చు, చెల్లెలు చిన్న పిల్ల 5వ క్లాస్ చదువుతుంది, 10th క్లాస్ చదువుతుంది, వాడిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది చెల్లి, మెచ్యూరిటీ ఎక్కువ. అదే అక్క, మొదటి పిల్ల అక్క అయ్యండి, తమ్ముడు వీడు చిన్నోడు ఉంటే వీడికి పాపం మెచ్యూరిటీ రాదు. అందువల్ల సేమ్ ఏజ్కి వచ్చేసరికి 24 సంవత్సరాలు వచ్చిందనుకో పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు ఇద్దరికి సేమ్ ఏజ్, అమ్మాయి 30 సంవత్సరాలు తెలివితేటలు ఉంటాయి. నిజమేనంటారా? నిజమే. అది మగవాళ్ళకి వచ్చేసరికి పాపం అమాయకులు మనం. అందుకని అమ్మాయి హ్యాండ్ ఇవ్వగానే బాటిల్ పట్టుకుంటాం, లేకపోతే చదువులు పాటు చేసుకుని పిచ్చోళ్ళు అయిపోతాం, దేవదాసులు అయిపోతారు స్టూడెంట్స్ అంతా, సర్టిఫికేట్ పోయే. అందుకే అంటారు ప్రేమ ఎంత మధురం అంత కఠినం అని. సో ఈ విధంగా ఆడవాళ్ళంతా కూడా వాళ్ళకి మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందో చెప్తాను. వైజాగ్లో చదివిన పీజీ చదివినటువంటి ఒక అమ్మాయి నాతో అన్న మాటలు చెప్తున్నాను. లవ్ చేసినంతకాలం వాడి ఎందుకు మరి పెళ్లి చేసుకోలేదంటే, వాడేం పెట్టి పోషిస్తాడు నన్ను, వాడికి జాబ్ ఎక్కడ వస్తుంది వాడికి, అందుకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని లక్షల శాలరీ ఉన్నవాడిని నేను చేసుకున్నాను.
అని చేసుకుంది. మరి ఇలాంటప్పుడు మన పెద్దలు గౌరవనీయులు గరికపాటి గారు ఒక మాట అన్నారండి. ఏంటి స్త్రీ శాపం పురుషుని శాపం 15 రెట్లు తగులుతుందని. నిజమే అంటారా? పురుష శాపం కూడా ఉంటుందంటారా? ఎందుకుండదు? ఆ, మనిషి అన్న తర్వాత ఆ, మానవుడు అంటే ఏంటి, వృక్ష శాపం కూడా ఉంటుంది. మన గురువు గారే కాబట్టి ఆ, మనకు ఆయనకంటే 2 ఇంకా డీప్ గా మనం చెప్పాలి. వృక్ష శాపము, పిల్లికి రోజు అన్నం పెట్టట్లేదు అనుకో, ఆ, పిల్లి చెప్పేసి వీడు ఎప్పుడు చచ్చిపోతాడు బాగుండని. అందుకనే పిల్లి ఆ, అంతా అన్నం పెట్టిన తర్వాత శవం చచ్చిపోయిన తర్వాత అక్కడ కక్కుద్ది వచ్చి, వీడు ఏం పెట్టాడు నాకు వీడు అని కక్కుద్ది శవం దగ్గర. ఆ, అదే కుక్క ఏడుస్తుంది. ఉమ్, అంటే అలాగే వృక్షం కూడా, మనం ఇల్లు కట్టుకునేటప్పుడు చెట్లని నరికేస్తున్నాం. అంటే నీకు ఇల్లు కావాలి కాబట్టి నువ్వు ఇల్లు కడతావా, మమ్మల్ని నరికేస్తావా అని చెప్పేసి ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఉండగాక అని వాడికి. అందుకే ప్రతి ఇల్లు చూడు, నువ్వు ఏ ఇల్లు అయినా సరే చూడు, వాళ్ళు చెట్లు నరికిన ఇల్లు ఏది బాగుపడదు. వాళ్ళు తిట్టుకోవడం కొట్టుకోవడం ఫైటింగ్లు ఉంటాయి. ఉమ్, ఎక్కడైతే చెట్లు పెరుగుతాయో ఉమ్, అక్కడ వాళ్ళు ఆ వృక్షాలు మనల్ని ఆశీర్వదిస్తాయి. ఉమ్, సర్ జగదీష్ చంద్రబోస్ సైంటిస్ట్ గారు చెప్పారు. మరి అవి చెట్లకు కూడా ప్రాణాలు ఉంటాయని. కాబట్టి ఈ ఆడవాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ కాలంలో అందరూ అని అనం, కానీ ఎక్కువ శాతం పెరిగిపోయింది గతం కంటే కూడా. ఇప్పుడు అక్రమ సంబంధాలు చిన్నవాళ్ళతో పెట్టుకోవడము, పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వావి వరుసలు లేకుండా పోవడము, ఆ తర్వాత కమర్షియల్గా వెళ్ళిపోవడము, మానానికి పెద్దగా వాళ్ళు విలువ ఇవ్వకపోవడము, ఇలాంటివన్నీ జరుగుతాయని మన వాళ్ళు చెప్పారు. కాబట్టి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు, నాస్ట్రాడమస్, వంగబాబా వీళ్ళంతా చెప్పారు. అందువల్లనే మీరు కనుక గమనిస్తే ఈ ఈ భయాలకి, ఇలా ఆడవాళ్ళు ఇలా ఉన్నారని చెప్పేసి భయాలకే దిలీప్ శర్మ గారు పెళ్లి చేసుకోలేదు, గురునాథ్ శర్మ గారు పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోకుండానే పెళ్లి ఎలా చేసుకోవాలో రెమెడీస్ చెప్తారు. కాబట్టి ఇలాగ అందరూ భయమేసి పాపం ఆడవాళ్ళు. రాబోయే రోజులలో ఈ కలి ప్రభావం ఇంకా ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఇప్పుడే విచ్చలవిడిపోకడబోతుంది. అంటే నిశ్చితార్థమైన తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్ అని అటు ఇటు పోయేటప్పుడు తోసేస్తున్నారు, లోయలోకి తోసేస్తున్నారు. అంటే ఏంటి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు? ఇంకా 100% పెరిగిపోద్ది. అంటే ఇంకా చంపుతుడిపోతుంది, చంపుకోవడమే. అంటే కలియుగంలో స్త్రీ రాజ్యం వెళ్తుంది అంటారా? 100% కలిపురుషుడు స్త్రీలనినే ట్రాప్ చేస్తుంది కలిపురుషుడు. ఆ విధంగా కంట్రోల్లోకి తీసుకుంది. అందువల్ల ఇప్పుడు ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా వాళ్ళకి మీరు గమనిస్తే వాళ్ళు ఈ తొందరగా ట్రాప్ అవ్వడానికి, వాళ్ళు మేము తెలివైన వాళ్ళం అనుకుంటూ ట్రాప్ అయిపోతారు. చెడ్డ వాళ్ళకే ట్రాప్ అయిపోతారు. మంచి వాళ్ళు మంచి బోధన చేస్తున్నా వాళ్ళు వినరు. కాబట్టి ఇప్పుడు ఒక తండ్రి చెప్తాడు, వాడు వద్దు నీకు, వాడు మంచోడు కదా అని అనుభవంతో చెప్తాడు. తండ్రి మాట వింటుందా కూతురు? మాస్టర్ చెప్తున్నాడు, వాళ్ళకి పాఠాలు చెప్పిన మాస్టర్ జీవితం లైఫ్ ఇచ్చింది. వీళ్ళకేం తెలుసు పాతలు, అసలు మాస్టర్లకు ఫోన్లే చేయరు వీళ్ళు. తర్వాత తండ్రికి చేయరు, తల్లికి చేయరు. తల్లి నీతులు చెప్తే చేయరు, బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు. లవర్ గాడికి మాత్రం గంటకి 5 నిమిషాలకి 5 నిమిషాలకి చేస్తూ ఉంటారు. ఏమవుతుంది వాడు అంతే. అందువల్ల ఈ శరీరం అనేటటువంటిది ముడుచుకుపోతుంది. ఈ సౌందర్యం అనేది కొంతకాలానికి పోతుంది. వార్ధక్యం అనేది లా ఆఫ్ నేచర్. అది జస్ట్ 40 దాటగానే వీళ్ళ మొహాలు ఎవరు చూస్తారు అసలు? ఇలాంటి వాళ్ళు ఎవరైతే అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారో 40 కూడా అక్కర్లేదు. కాబట్టి ఆ విధంగా ఈ స్త్రీలు విజృంభిస్తారు. అది ఈ ప్రవర్తన సరిగ్గా లేనటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా వాళ్ళ వల్ల మొత్తం మగజాతి అంతరించిపోతుంది. ఒక తరంలో కేసులు పెట్టేవారు, ఇప్పుడు కేసులు పెట్టట్లేదు. అడ్వాన్స్గా డైరెక్ట్ చంపి పడేయడమే, సాంబార్లో అది కలిపడం ఇవి కలిపడం. సో ఇవి ఇంకా విజృంభించేస్తాయి. మీరు ఇంకా ఎక్కడో కలియుగాంత వరకు అడుగుతున్నారు. నెక్స్ట్ ఒక 10 years చూసుకోండి టార్గెట్. 10 yearsలో ఇలాంటి కేసులు లక్షల రెట్లు పెరుగుతాయి. అదనమాట. సో మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా కలియుగంలో కామయుగం అనేది కొంత విజృంభిస్తుంది అనేది మీ మాటల్లో తెలియజేశారు. మరి దీనికి పులి స్టాప్ పెట్టే అవకాశం ఎక్కడైనా ఉందా? ఫుల్ స్టాప్లు గిల్ స్టాప్లు ఉండవు. ఇవన్నీ ధర్మంగా ప్రవర్తించాలి, ధర్మంగా ఆలోచించాలి. అది కలియుగంలో ధర్మం అంటే పాసిబుల్ అయ్యే పనేనా? ఎందుకు కాదు. కలియుగంలో మంచి స్త్రీలు కూడా ఉంటారు. ఇప్పుడు 100లో ఇప్పుడు 85% మంచి వాళ్ళు ఉంటే 15% ఉన్నారనుకోండి. ఆ 85% ఏం చెడిపోరు, మగాళ్ళైనా క్యారెక్టర్ వీళ్ళ ఆడవాళ్ళైనా. కలిని జయించాలి అంటే కామాన్ని జయించాలి. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు కలిపురుషుడి యొక్క ఆయుధాలు. ముందు వీళ్ళ కామం ఒకటే అంటే వీళ్ళ మానం ఒకటే అని కాదు, క్యారెక్టర్ అనేది. ఒకటి డబ్బులు దొబ్బేయకూడదు, తర్వాత ఒకళ్ళని హత్య చేయకూడదు. ఇలాగా ధర్మం ఏదైతే ధర్మశాస్త్రాలన్నీ బోధిస్తున్నాయో, తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్కి వేయకూడదు. అది వ్యభిచారం కంటే మహాపాపం. తల్లిదండ్రులని ఓల్డేజ్ హోమ్కి వేయడం కాదా? చెప్పమనండి. చిన్నప్పటి నుంచి చదువు చెప్పినటువంటి మాస్టర్లకి ఒక యాపిల్ కూడా ఇవ్వనటువంటి వాళ్ళు ఏం చెప్పాలి వాళ్ళని? మరి ఆయమ్మకి ఒక యాపిల్ పండు అన్నా ఇవ్వని వాళ్ళు
ఈ యొక్క తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్‌లో పడేసి ఇష్టం వచ్చినట్టు చేసేవాళ్ళు. అది కేవలం మానవ ఒకటే ఎథిక్స్ అనుకుంటే ఎట్లా? ఇవన్నీ కూడా ఎథిక్సే. యెస్. కాబట్టి ఎథిక్స్‌ని పాటించేవాళ్ళు ఉంటారు. కలిపురుషుడు. కృష్ణుడు తోడై ఉంటాడు. కలిపురుషుడు కూడా మంచోడే. చేయిస్తాడు ఆయన తప్పు చేయడు. కాబట్టి కృష్ణుడిని శరణమెడితే ఇవన్నీ కూడా ధర్మ మార్గంలో ఉండాలనుకుంటే ఇవన్నీ సాధ్యమే. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.